ఏంటి? ఇలాంటి జూనియర్స్ కూడా ఉంటారా? నాకైతే ఆశ్చర్యం వేసింది. సో, ఇలాంటి జూనియర్స్‌ని చూడడం ఇదే ఫస్ట్ టైమ్. అసలేం జరిగిందక్కా అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకైతే చూడండి. ఇవైతే దీన్ని మీలో ఎంతమందికి తెలుసు? దీన్నైతే ఇడియప్పం అంటారు. ఇడియప్పమా? ఇదేం ఇలా అయిపోయింది అంటారా? దీన్నైతే ఎండబెడితే ఇలా అయిపోతది గైస్. సో, దీన్నైతే ఆయిల్‌లో వేయించుకొని తింటే టేస్ట్ బావుంటది అని చెప్తున్నారు. అసలు ఎవరు చెప్పినారు అనుకుంటున్నారు కదా! అసలైతే ఇదైతే మాకైతే మా జూనియర్ అబ్బాయి అయితే తెచ్చిచ్చినాడు. సో, "అక్క ఇదొకసారి టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పు. అలాగే యూట్యూబ్ ఛానెల్‌లో గూడా అప్‌లోడ్ చెయ్యక్క. నా పేరు గూడా చెప్పు" అని చెప్పినారు. సో, ఇదైతే మా జూనియర్ అబ్బాయయితే నా కోసం అయితే తెచ్చిచ్చినారు. థాంక్ యూ సో మచ్. సో, ఇదైతే ఆయిల్‌లో అయితే వేయించుకున్న తర్వాత నేనైతే కొంచెం ఆయిలే వేసినాను. ఎందుకంటే కొన్ని మాత్రమే ఇప్పటికి వేయించుకుంటామని. సో, కొంచెం ఆయిల్ వేసి దీంట్లో అయితే వేయగానే ఇది సేమ్ యాస్ అప్పడంలాగే డబుల్ సైజ్ అయితే అయిపోయింది. సో, దీన్నైతే ఏయించుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, కారం వేసుకొని తినాలంట. మనం వేరే టెస్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఎందుకు కొత్త రెసిపీస్ ట్రై చేసి ఫ్లాప్ చేసుకోవడం మనకు తెలిసిందే చేద్దామని సో, దీంతో అయితే ఉప్పు, కారం వేసుకొనైతే తిన్నాను. అవును. మీలో ఎంతమందికి రంజాన్ వ్లాగ్స్ కావాలి? కావాలి అంటే యెస్ అని కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను చేయడానికి. సో, దీని మీద అయితే ఉప్పు, కారం వేసుకొనైతే టేస్ట్ అయితే చూస్తున్నాను. ఫస్ట్ టైమ్ ట్రై చేయడము. అంటే ఆల్రెడీ చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను. సో, ఇప్పుడైతే టేస్ట్ అయితే చూడబోతున్నాను. నాకైతే కాస్త టెన్షన్‌గానే ఉంది. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది ఇది. సో, దీనైతే టేస్ట్ అయితే చూస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది గైస్. మీలో ఎవరికైనా ఇలా ట్రై చేయాలి అనిపిస్తే ట్రై చేయండి. ఆ అబ్బాయి అయితే ఇవన్నీ హోటల్స్‌కన్నీ సప్లై చేశారంట. సో, టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది. సో, మీరు వెళ్తూ, వెళ్తూ అలా వీడియోని చూడకుండా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా!